చెప్తున్నాడు? మీరు అని చెప్తున్నాడు. కాబట్టి మీరు అట్టివారు అన్నాడు. ఎలాంటి వారు అంటే కొందరు మంచివారు ఉన్నారు, కొందరు చెడ్డవారు ఉన్నారని పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ అందరినీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మంచోడి గురించి చెడ్డోడి గురించి. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం ఎలాంటి వారము పరిశీలన చేయాలా. లేఖన భాగాలను బట్టి మనం సరిచూసుకుంటే మనం నీతిమంతులుగా ఉన్నామా, పరిశుద్ధులుగా ఉన్నామా, లేకపోతే అబద్ధికులుగా ఉన్నామా, మోసగాళ్ళుగా ఉన్నామా, దొంగలుగా ఉన్నామా మనం పరిశీలన చేసుకుంటూ అలా ఉంటే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటామని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమని గుర్తెరిగి దేవుని వాక్యం చేత కడగబడిన వారిగా, దేవుని వాక్యం చేత సరిచేయబడిన వారిగా, దేవుని వాక్యం చేత పరిశుద్ధపరచబడితే దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు